హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి అలోవెరా సోప్ చేయబోతున్నానండి. చేసి చూపిస్తాను మీకు. ఇంట్లోనే మనం బయట కొనుక్కునే పని లేకుండా ఆర్గానిక్ అలోవెరా సోప్ మనం యూస్ చేసి మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చండి. ఎలాంటి కెమికల్ లేని సోప్ చేయబోతున్నాను. పింపుల్స్ ఉండేవాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చండి. ఆల్ స్కిన్ టైప్ సోప్ అండి. ఫేస్ అండ్ బాడీ, ఫీమేల్ అండ్ మేల్ ఎవరైనా యూస్ చేయొచ్చు. చాలా బెస్ట్ సోప్ అండి. కూలింగ్నెస్ని ఇస్తుంది. మన ఫేస్ చాలా గ్లోయింగ్గా, షైనీగా, అందంగా కనిపిస్తుంది అనమాట. పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కూడా పోతాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఫ్రెష్ అలోవెరా తీసుకోవాలండి. ఎవరి ఇంట్లో అయినా సరే మనకి ఫ్రెష్ అలోవెరా అయితే కంపల్సరీగా ఉంటుంది కదండి. కంపల్సరీ ఉంటుంది, చాలా మంది దగ్గర అయితే ఉంటుంది. సో మనం అలోవెరా మొక్క తీసుకోవాలండి. అలోవెరా మొక్క తీసుకొని నీట్గా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దానికి సైడ్స్కి ఉంటుంది కదండి ముళ్ళులాగా, ఆ సైడ్స్ తీసేసేయాలన్నమాట. ఆ సైడ్స్ తీసేయడం వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట సోప్ యూజ్ చేసేటప్పుడు. సో మొత్తం నీట్గా కడుక్కొని సైడ్ మొత్తం తీసేసి మనం సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పైన స్కిన్ తీసేసి లోపల గుజ్జానే వాడుకోవచ్చు అని అడిగితే అలా కూడా వాడుకోవచ్చు అండి. తప్పకుండా ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నేనైతే ఇలా స్కిన్తోనే వేసేస్తున్నాను. కలర్ కూడా బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుందని సోప్ నేను ఇలాగే చేసేస్తున్నాను. మీరు కూడా ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే లోపల ఓన్లీ గుజ్జు తీసైనా సోప్ చేసుకోవచ్చు అండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటాయండి. మనం ఇలాగా ఇంట్లోనే సోప్స్ చేసి యూజ్ చేయడం వల్ల. బయట అయితే ఎలా చేస్తారో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. సో ఇంట్లోనే ఆర్గానిక్గా మనం సోప్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేను కట్ చేశాను. ఇప్పుడు మొత్తం ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకునే ముందు ప్లీజ్ ఒక్కసారి చూడండి. మిక్సీలో మీరు పల్లె చట్నీ కానీ కారం ఏదన్నా మిక్సీ చేసి ఉంటే మళ్ళీ ఫేస్ బర్న్ అవుతుందండి. అలా ఏం లేకుండా చూసుకొని మిక్సీకి పట్టుకోండి. సో నేను మిక్సీకి పట్టేసానండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ అలోవెరా జ్యూస్ వచ్చేసి చూసారు కదా ఇలా ఉంటుంది. మీరు స్ట్రెయిన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అందులో అయితే ఏమి ఉండదు. సో నేను చేశాను, పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం సోప్ ఎలా రెడీ చేసుకోవాలో, సోప్కి మెయిన్ కావాల్సింది మీకు చూపిస్తున్నానండి. మనకి సోప్ రెడీ చేయడానికి మెయిన్ కావాల్సింది బేస్ సోప్ అండి. బేస్ సోప్ లేదే మనకు సోప్ అయితే రెడీ అవ్వదు. కెమికల్ లేని సోపు ట్రాన్స్పరెంట్గా ఉండేది మనకి బయట ఆన్లైన్లో, మార్కెట్లో, అమెజాన్లో ఎక్కడైనా అవైలబుల్ ఉందండి. మీకు ఒకవేళ ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియదు అంటే నేను లింక్ కూడా మీకు యాడ్ చేస్తానండి మీకు అడిగితే. సో ఇలా మనం బేస్ సోప్ తీసుకొని, కెమికల్ లేని సోప్ చూసి తీసుకొని, ఇలా గ్లిజరింగ్ ఫుల్గా ఉంటుందండి ఈ సోప్లో. సో ఇది మన స్కిన్కి చాలా షైనీ, గ్లోయింగ్గా చేస్తుందన్నమాట. సో మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు డబల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ హీట్ చేసుకొని పైన ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో మనం సోప్ మెల్ట్ చేసుకోవాలి. సోప్ ఒక వితిన్ 1 మినిట్లోనే మీకు సోప్ అయితే మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అస్సలు టైం కూడా పట్టదు, మీకు ఈజీగా సోప్ చేసుకోవచ్చు. బయట మీరు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సోప్ ఎలా చేస్తారో అయితే మీకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఇది మన కళ్ళ ముందు ఏ కెమికల్స్ లేకుండా హ్యాపీగా హెల్తీ స్కిన్ కోసానికి మంచి రిజల్ట్ రావడానికి అలోవెరా సోప్ అండి. చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది, షేర్ చేయండి. అయిపోయిందండి, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అలోవెరా జ్యూస్ దీంట్లో యాడ్ చేసుకుందామండి. మొత్తం అలోవెరా జ్యూస్ దీంట్లో యాడ్ చేసుకొని మీరు సోప్స్ ఎన్ని కావాలి అనే దాని క్వాంటిటీని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు అండి. ఎన్ని సోప్స్ కావాలంటే అన్ని సోప్స్ చేసుకోవచ్చు. కానీ ఈ సోపు ఒక్క సోప్ ఎన్ని రోజులు వాడవచ్చు అని అడిగితే 1 వీక్ వాడచ్చు అండి. అంతకన్నా మనం ఆర్గానిక్ సోప్ కదా, మనం కెమికల్స్ ఏమి వేయట్లేదు కాబట్టి 1 వీక్ కన్నా అంత వాడకూడదు. 1 వీక్ ఒకటి మీరు చేసి యూజ్ చేయొచ్చు. సో నేను పిగ్మెంటేషన్ కానీ ఇట్లా పింపుల్స్ వల్ల వచ్చే పింపుల్స్ గిల్లేసిన తర్వాత కాక్స్ లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ పోవడానికి మంచిగా ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ వేస్తున్నానండి. మీరు దీంట్లో ఒక్కటి కాకుండా 2, 3 కూడా వేసుకోవచ్చు అండి. ఒక 2, 3 వేసుకుంటే మన స్కిన్ షైనీగా గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి నేను కొంచెం ఒక 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తానండి. కోకోనట్ ఆయిల్ ప్లస్లో మీరు బాదం ఆయిల్ యాడ్ చేసినా కూడా ఇంకా సూపర్ అమేజింగ్ రిజల్ట్ అయితే ఉంటాయండి. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతా గ్యాస్ ఫ్లేమ్ అప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేలాగా ఒకసారి మొత్తం
చూసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అస్సలు మీరు దీని రిజల్ట్ మీరు ఊహించరు, చాలా బాగుంటుందండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కానీ, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలోవెరా సోప్ ఎలాంటి హామ్ చేయదు, మన స్కిన్కి చాలా హెల్తీగా ఉంచుతుంది. సో ఇప్పుడు ఒక సిలికాన్ మోల్ తీసుకొని మనం సోప్ రెడీ చేసుకోవాలండి. ఈ సోప్ వచ్చేసి బయట ఒక 3-4 అవర్స్ అయితే బయట పెట్టుకుంటే గట్టిగా నీట్గా సోప్ వస్తుందండి. ఒకవేళ మీకు అర్జెంటుగా సోప్ అవసరం ఉంది అని అంటే 2 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 అవర్స్ 1 అవర్స్లోనే మీకు గట్టిగా సోప్ అయితే వచ్చేస్తుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం తొందరగా మెల్ట్ అయిపోతుంది, అంతేనండి. బయట ఉందనుకోండి, బయట ఉంటే మనకి 1 వీక్ వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా గట్టిగా అయిపోయిందో సోప్, ఎంత అందంగా, ఎంత గ్రీన్గా, ఎంత సూపర్గా ఉందో సోపు. సో మీరు కూడా ఇలాగే ఇంట్లోనే హ్యాపీగా సోపు చేసి యూస్ చేసుకోవచ్చండి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. పింపుల్స్ మరీ లావు పింపుల్స్ పోతాయని నేను చెప్పలేనండి, కానీ పింపుల్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అలోవెరా సోప్ అయితే చాలా మంచిగా కూలింగ్నెస్ని ఇస్తుంది, ఇరిటేట్, ఇచ్చింగ్ ఏం రాకుండా చూసుకుంటుంది అనమాట. మన స్కిన్ని చాలా హెల్తీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడతాను.